మలేషియా ప్రభుత్వం మే 19వ తేదీ నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ వరకు అక్రమ వలసదారులు, వర్క్ పర్మిట్ వీసా గడువు ముగిసిన ప్రవాసులకు ఆమ్నెస్టీ ప్రకటించింది. మలేషియాకు ఉపాధి కోసం వెళ్లి అక్కడ చిక్కుకుని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు ఆ ప్రభుత్వం క్షమాభిక్షను ప్రకటించింది. అక్రమ వలసదారులు, వర్క్ పర్మిట్ వీసా గడువు ముగిసిన వారు జైలు శిక్ష లేకుండా ఖరారు చేసిన నామమాత్రపు జరిమానాలు చెల్లించి మే 19వ తేదీ నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ ఆమ్నెస్టీ కార్యక్రమం ద్వారా అక్రమ వలసదారులు తమ స్వదేశాలకు వెళ్లాలని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. పాస్పోర్టులు లేనివారు, వర్క్ పర్మిట్ వీసా గడువు ముగిసినవారు తమ స్వదేశాలకు వెళితే భవిష్యత్తులో మళ్లీ మలేషియా రావటానికి అనుమతిస్తామని ప్రకటించారు. ఈ క్షమాభిక్ష ద్వారా స్వదేశాలకు వెళ్లేవారు దాదాపు 12,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. పాసుపోర్టు లేనివారు అత్యవసర ప్రయాణపత్రం, సొంతంగా వారం రోజుల్లో వెళ్లేలా విమాన టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆమ్నెస్టీ గురించి సాయం కావాల్సిన భారతీయులు మలేషియాలోని భారతీయ హై కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.